తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తను స్వస్థబుద్ధి గలవాడగుటకై తగిన రీతిని తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానుతోనూ చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ మాట రోమా సంఘములోని విశ్వాసులను ఉద్దేశించి చెప్పిన మాట. రోమా అంటే కనుక రోమ్ పట్టణం. ఇప్పటికీ 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఒక జీవించి ఉన్న కాలంలో ప్రపంచాన్నంతటినీ పరిపాలించిన పట్టణం రోమ్ పట్టణం. అప్పుడే మరి ఈరోజు యాక్చువల్గా అయితే కనుక ఎలాంటి వ్యవస్థ ఈరోజు ఉన్నదో, రాజులు లేకపోతే గవర్నర్లు, ఇక్కడ ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, లేకపోతే గవర్నర్లు, రాష్ట్రపతులు, ఎలాగైతే కనుక ఈ సిస్టమ్ ఉందో, ఈ సిస్టమ్ ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితమే ఆనాడు రోమ్ను పరిపాలించిన ఆనాటి పాలకులు ఏర్పరిచిన సిస్టమ్. ఇక మన భారతదేశంలో కూడా ప్రస్తుతం అదే ఉన్నది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పట్టణంలో ఉన్నవారందరూ కూడా అధికారులు, సైన్యాధిపతులు కానీ లేకపోతే కనుక పౌర అధికారులు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులు కానీ. ఆ పట్టణం అంటే ఆ రోజులో ఒక క్రేజ్, మహా గొప్ప పట్టణం రోమ్ పట్టణం. ఇప్పటికీ కూడా అక్కడ ఎంతో మరి చూడదగినవి లేకపోతే కనుక విలాసవంతమైన అనేకమైన సౌకర్యాలు అయితే కనుక ఆ పట్టణంలో ఇప్పటికి కూడా భద్రపరచబడి ఉన్నాయి. సో అలాంటి పట్టణంలో ఉన్న వారందరూ కూడా సహజంగా ఏమనుకుంటారంటే, మేమేదో గొప్పవాళ్ళం కనుక, ఎన్నిక చేయబడిన వారం కనుక ఈరోజు మేము ఇంత ఉన్నతమైన స్థితిలో ఉన్నాం కాబట్టి మిగిలిన వారందరూ కూడా మాకు దాసులు. ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామనుకోండి, కలెక్టర్ గారు ఒక్కరే ఉంటారండి. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే కలెక్టర్ గారు ఒక్కరే ఉంటారు. కానీ చిత్రం ఏంటంటే ఆ కలెక్టర్ ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరూ కూడా కలెక్టర్లనే ఫీల్ అయిపోతూ ఉంటారండి. ఎందుకంటే జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక అవసరం మీద వారి దగ్గరికి వెళ్తుంటే అక్కడ గుమస్తా గారు కూడా కలెక్టర్ గారి లాగానే మాట్లాడతాడు. ఎందుకంటే మేము కలెక్టర్ ఆఫీస్లో ఉన్నాం కదా అంటారు. తెలుసా, మా దగ్గర ముఖ్యమంత్రి గారు ఆఫీస్కి వెళ్ళామనుకోండి, అక్కడున్న చిన్నోడు కూడా గుమ్మం దగ్గర పనిచేసేవాడు కూడా ఆయన కూడా ముఖ్యమంత్రి స్థాయిలో మనతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ స్థానం వాళ్ళైతే కనుక గొప్ప చేసి మాట్లాడుతూ ఉంటుంది. చిన్న పెద్ద ఉండదు, ఆఫీసుని బట్టి అక్కడ ఉన్న అధికార కేంద్రాన్ని బట్టి అందరాలుగా మాట్లాడతారు. సో ఈ రోమ్ పట్టణంలో అయితే కనుక కైసర్ చక్రవర్తి, సీజర్ చక్రవర్తి ఉంటాడు. మొత్తం ప్రపంచాన్ని పరిపాలించిన సీజర్ చక్రవర్తి అక్కడ ఉన్నప్పుడు అతని కింద ఏలుబడిలో ఆ పట్టణంలోని అధికారులు అందరూ ఉంటారు. వారందరూ కూడా ఏమనుకుంటారంటే కనుక, మేము సీజర్ చక్రవర్తి దగ్గర పనిచేస్తాం కనుక మేము కూడా సీజర్ చక్రవర్తికి ఉన్న అధికారాలు కలిగిన వారమే అన్న భావనతో వాళ్ళు ఉంటారు. అలాంటి వారి దగ్గరికి వచ్చినప్పుడు పౌలు ఈ పత్రిక రాస్తున్నాడు. మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా మీరు కూడా ఇంట్లో పెత్తందారులు అయితే, మీ భర్తే కనుక మీ మాట విన్నట్టయితే భర్త స్థాయిలో మాట్లాడే వాళ్ళు ఉంటారు. మీ తండ్రే కనుక మీ మాట వింటున్నట్టయితే కనుక, తండ్రి మీరు చెప్పిన మాట ఉంటే కనుక మీరు తండ్రి బదులు మీరేం మాట్లాడతారు, ఒకరు తప్పుచ్చుకుని మాట్లాడు. అంటే నాకు అధికారం ఉంది, నాకు చనువు ఉంది కదా అని. ఇగో వీళ్ళు కూడా సీజర్ చక్రవర్తి దగ్గర ఉన్నారు కనుక వీళ్ళు కూడా అలా ఫీల్ అయిపోతున్నారట, మేము కూడా ప్రపంచాన్ని పరిపాలించే ఏదో రాజు ఇంకా చక్రవర్తి కదా అని ఫీల్ అయిపోతున్నారు. ఇలాంటి వాళ్ళ మధ్యన దేవుని సంఘాన్ని ఏర్పాటు చేసిన పౌలు గారు వారితో చెప్తున్న మాట ఏంటంటే, తన్ను తాను ఎంచుకొని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకండి. మీరు వాపును చూసి కూడా బలుపు అనుకునే రకాలుగా ఉన్నారు. మీ వెనకాల ఎవరో ఉన్నారన్న ఉద్దేశంతో మీరు ఎగిరిగిరి పడిపోతున్నారు. మీ వెనకాల చక్రవర్తి ఉన్నాడు కదా, నా వెనకాలైతే కనుక ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, నా వెనకాలైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, నా వెనకాల కలెక్టర్ గారు ఉన్నారు, చాలామంది మాట్లాడతారు. పరిచయం చేసుకునేటప్పుడు కూడా వాళ్ళకున్న బంధుత్వాలు గురించి చెప్తూ మాట్లాడతారు. మన ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటున్నారు, మాకు వేలు విడిచి చుట్టం కదని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కలెక్టర్ గారు మా బంధువేనండి, కలెక్టర్ గారు బంధువే, మీకేంటి ప్రాబ్లం, మీకెందుకు దాంట్లో గొప్ప. ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చినా, మంత్రి గారి దగ్గరికి వచ్చినా కొంతమంది ఎప్పుడూ కూడా పలానా వారిని చెప్పుకుని వారికి మేము దగ్గర, లేకపోతే వారికైతే కనుక మేము ఎంత చెప్తే అంత అన్నట్టుగా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు.
అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, మీరు కూడా ఎవరినో చూసుకుని మీరు గొప్ప చేసుకోకండి. మీకున్నది చెప్పుకోవటంలో తప్పలేదు. నేను పలానా అని చెప్పండి, తప్పేముంది? నేను పలానా అని చెప్పండి, తప్పేముంది? అలా కాకుండా మా నాన్నగారి పేరు, మా అమ్మగారి పేరు, మా తాతయ్య గారి పేరు, లేకపోతే మా వంశం ఏంటి, ఇలా మాట్లాడుకునే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. అవన్నీ ఎందుకు? మీరెవరు చెప్పండి ప్రస్తుతం. దేవుడైతే కనుక అంటున్నాడు, నిన్ను గురించి నువ్వు మాట్లాడు. నీ వెనకాల గురించి చెప్పుకుని అనవసరంగా నువ్వు డబ్బాలు కొట్టినంత మాత్రం చెత్త. వాళ్ళేమన్నా నీకైనా సపోర్ట్ చేస్తారా? సమయం వస్తే కనుక వాళ్ళని భుజం కాస్తారా? నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. ప్రతిదానికి కూడా ఈరోజు కులం చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, మతం చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, పార్టీ చెప్పుకునే వాళ్ళు ఉన్నారు, లేకపోతే కనుక వర్గంలో అయితే కనుక పలానా వాళ్ళు ఉన్నారని చెప్పడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి వారందరిని ఉద్దేశించి అయితే కనుక పౌలు గారు అన్నారు, తన్ను తాను ఎంచుకొని తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. వ్యక్తిత్వంతో ఆలోచిస్తే నువ్వెవరో చెప్పు. ముందు నీ వ్యక్తిగతంగా ఆలోచిస్తే కనుక నువ్వెవరివి ఇది మాట్లాడాలి, కానీ వెనకెందుకు చెప్తున్నావు? దాని గురించి నువ్వు ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తను స్వస్థ బుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. మీకేమిచ్చాడు దేవుడు అన్న సంగతిని చెప్పండి. దేవుడు మీకిచ్చిన తలాంతి అంటే చెప్పండి. మిమ్మల్ని ఏ స్థానంలో ఉంచాడో చెప్పండి. దేవుడు మీకిచ్చిందంటే చెప్పకుండా ఎవరో ఒక గొప్పలు పేరు చెప్పుకుని పలానా వారికి నేను సంబంధించిన వారిని చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి? నేను పలానా వారికి సంబంధించిన వారిని, వాళ్ళకి చెందిన వారిని మీరు చెప్పుకుంటున్నారు. నిజమేనా? వాళ్ళు అంగీకరిస్తారా? వాళ్ళు అంగీకరిస్తారా? మీరు చెప్పే మాటలు ఏదైతుందో వాళ్ళు వచ్చి మీ పక్షాన మాట్లాడతారా? మీకు ఏదైనా అవసరం వచ్చినప్పుడు, మీ ఆపద వచ్చినప్పుడు మీరు పేరు చెప్పుకోవటం గురించి మాట్లాడుతున్నారే తప్ప ఇంతకీ వారి నుంచి మీకు ఏమైనా సహాయం అందుతుందా? లోకంలో మనుషులైతే ఈరోజు అనవసరమైన డంబాల గురించి మాట్లాడుతున్నారు. నేనెవరో తెలుసా? ప్రతి ఒక్కరు కూడా నువ్వు కనపడుతున్నాగా, నువ్వెవరో కనపడుతుంది కదా, నీ స్థితి ఏంటో చెప్తుంది కదా, నీ పర్సనాలిటీ ఏంటో తెలుస్తుంది, నీ ఒంటి మీద వస్త్రాలు తెలుస్తున్నాయి, నువ్వు నుంచున్న విధానం తెలుస్తుంది, లేకపోతే నువ్వు మాట్లాడే విధానం కూడా తెలుస్తుంది నువ్వేంటనే సంగతి. అలా కాదు, నన్ను చూసి కాదు, నా వెనకున్నవాడిని చూసి మాట్లాడిన అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నీ వెనకున్నవాడు నీకు ఎంత దగ్గర అయితే ఈరోజు నీ స్థితి ఇలా రోడ్డు మీద ఉండదు. నీ వెనకున్న వాళ్ళు కనుక నీకు అనుకూలంగా ఉన్నట్టయితే, నీ మాట వినేటట్టయితే ఈరోజు నువ్వెందుకు ఇలా ఉన్నావు? మా వాళ్ళేనండి పలానా వాళ్ళు అని చెప్తున్నారు. మీ వాళ్ళైతే నీకేం చేశారు చెప్పు. నువ్వు చెప్పుకోవడానికి సరిపోతుందే తప్ప ఇంతకే వాళ్ళు ఏమన్నా నీకు తెలుసా? ఎవరనుకుంటున్నారండి? నేను ప్రధానమంత్రి గారు మోడీకి సంబంధించిన వారిని అన్నారనుకోండి. ప్రధానమంత్రి మోడీ నీ ఒక్కడికే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రధానమంత్రి గారు. ఆ ప్రధానమంత్రి గారికి తెలిసినంత మాత్రం చేత ఆయనకు నువ్వు తెలియాలి కదా. ముఖ్యమంత్రి గారికి నేను తెలిసిందన్నట్టుగా మాట్లాడతారు. నీకు తెలవచ్చు ముఖ్యమంత్రి గారు, పేర్లు తెలిసినంత మాత్రం చేత కాదండి, ఆయన నీకు తెలియాలి కదా. మీరు మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా మిమ్మల్ని గురించి మీరు చెప్పుకోండి. నీకేదైతే దేవుడు ఇచ్చాడో దాని గురించే మాట్లాడాలటండి. నేను ఎవరో అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా నువ్వు చెప్పుకో. నీ తల్లి తండ్రి పేరు చెప్పుకో, నువ్వు నివసించే ఊరి పేరు చెప్పుకో, నీ అడ్రస్ అంతవరకే. అలా కాకుండా నీ కులం అనుకుంటే నీ కులం వారందరూ కూడా నేను సమర్థించరు కదా, నీ మతం వారందరూ కూడా నేను సమర్థించరు కదా, నీ ఊరు వారందరూ కూడా నేను సమర్థించరు కదా. నేను పలానా వారిని చెప్పుకోవడానికి చాలామంది అయితే కనుక గర్వపడే పరిస్థితి వస్తుందండి. అలా చెప్పుకున్న వాళ్ళకైతే కనుక దేవుడు చాలా సీరియస్గా చెప్తున్నాడు. నీకు విభజించి ఇచ్చిన పరిమాణం ప్రకారం నీకు ఎంత ఇచ్చాడు దేవుడు? ఒక్కొక్కరికి నీకు విభజించి ఇచ్చాడు. నీ భర్త పేరు చెప్పుకుని కూడా నువ్వు బ్రతకటం మర్యాద కాదు, నీ భార్య పేరు చెప్పుకుని కూడా బ్రతకటం మర్యాద కాదు. ఎప్పుడు కూడా వ్యక్తిత్వం సంపాదించుకునేటప్పుడు నీకు నువ్వుగా మాట్లాడు. నా కుటుంబం పేరు చెప్పుకుని బ్రతికేస్తానని ఎప్పుడు అనొద్దు. నా పేరు చెప్పుకుని నేను బ్రతకాలి. నేను జీవించినప్పుడైతే కనుక ఇది వెనకాల నా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కష్టపడేదో చేస్తే దాన్ని ఏదో నేను అన్యాయంగా నేను సంపాదించేసుకుంటానని మాత్రం అనొద్దు. వాళ్ళ పేరును వాడుకుంటారని మాత్రం కాకుండా నేను ఎవరిని అన్న సంగతి మాత్రం చూసుకోండి. దేవుడు చూసేది కూడా ఎవరి సొంత రక్షణ వానిదే. నేను చాలాసార్లు మీకు చెప్పాను, అమ్మ నాన్న భక్తులైనంత మాత్రం చేత పిల్లలకి దేవుని దగ్గర స్థానం ఉండదండి. భర్త భక్తిపరుడైనంత మాత్రం చేత భార్యని దేవుడు ఒప్పుకుంటాడని మాత్రం మీరు అనొద్దు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన లెక్కల్లో మాత్రం ఎవరి విశ్వాసం వాళ్ళదే. నువ్వున్న వ్యక్తిత్వాన్ని బట్టి నువ్వు మంచిదానివి కావచ్చు, కానీ నువ్వు కనుక్కున్న కొడుకు మంచోడు అవ్వాలని రూలేదుగా. మీరు మంచోళ్ళు అవ్వచ్చు, మీ భార్య మంచిది అవ్వాలని రూలేమి లేదు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉంటారు. నా వాళ్ళనుకున్న వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు వాడు ఒక బుద్ధిహీనుడేట, కట్టుకున్న భార్య దగ్గరికి వస్తే ఆమె సుబుద్ధి కలిగినది కదా అంటారు. దేవుని గురించి దేవుని క్రమాన్ని గురించి భార్యకి అవగాహన ఉంది, భర్త అనుకున్న నాబాలకైతే కనుక దాని మీద అసలు అవగాహన లేదు.
దావీదు గారి దగ్గరికి వస్తే కనుక దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు ఆయన. మీకాల గారి దగ్గరికి వస్తే అసలు దేవుని గురించి పట్టింపే లేదు. యాకోబు గారి దగ్గరికి వస్తే కనుక దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తి. కానీ ఆయన ప్రేమించిన ఒకలా కనుక రాహేలు గారి దగ్గరికి వస్తే అసలు దేవుని గురించి ఆవిడకి గౌరవమే లేదు. భార్యాభర్తల్లోనే రెండింటికైతే కనుక క్లాష్ ఉందండి. దేవుడైతే కనుక ఒకరిని బట్టి ఒకరిని అంగీకరిస్తారు అనలా. దావీదుని బట్టి మీకాల్ని అంగీకరించలేదు, యాకోబును బట్టి అయితే కనుక రాహేల్ని అంగీకరించలేదు, అబీగైలును బట్టి అయితే కనుక నాబాల్ను కూడా దేవుడు అంగీకరించలేదు. భార్యాభర్తలను బట్టి ఒకరినొకరు పట్టించుకోలేదు దేవుడు. కానీ మీరు చెప్పుకునేటప్పుడైతే కనుక వేలు విడిచిన దూరపు చుట్టాన్ని గురించి కూడా మీరు మాట్లాడతారు. అవన్నీ ఎందుకండి? ఏదో చెప్పేటప్పుడైతే కనుక మా బంధువేనండి, మా బంధువు అవుతారండి. అయినా ఇది గొప్ప ఎవరైనా ఒక మంచి ఉన్నతమైన స్థానంలోకి వెళితే ఓ గొప్పవారి దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అయితే కనుక మా చుట్టం అని చెప్పడానికే ప్రయత్నిస్తారు. ఇంతగా ఆ చుట్టానికి మీరు తెలుసా? ఆ చుట్టానికి మీరు ఏదైనా చేసి పెట్టారంటే మాత్రం అది ప్రశ్నార్థకంగా ఉండిపోద్ది. అందుకని మాట్లాడేటప్పుడు దేవుడు ఇక్కడ ఎందుకు చెప్తున్నాడో చూడండి. ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన పరిమాణ ప్రకారం మీ విశ్వాసం అనేది ఏదైతే ఉందో, మీరు చేసే పని ఏదైతే ఉందో దానిని బట్టే మాట్లాడండి సుమా. మీరు పక్కోళ్ళ మీద ఆధారపడకండి, వేరే వాళ్ళు పేరు చెప్పుకుని బ్రతకాలని ప్రయత్నం చేయకండి. లోకంలో కలిగి కనుక చెల్లుబాటు అవుద్దేమో కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఆయన పర్సనల్గా అడుగుతాడు. నిన్ను గురించి మాత్రం అడుగుతాడు తప్ప నీ భార్య ఏంటి అని అడగడు, నీ భర్త ఏమి అని మాత్రం అడగడు. రేపటి దినాన క్రీస్తు న్యాయపీఠం ముందు మీరు నిలబడిన రోజున నీ తల్లిదండ్రిని బట్టో నీ కుటుంబాన్ని బట్టో ఆయన అయితే కనుక మాట్లాడు, కానీ నిన్ను బట్టి మాత్రమే మాట్లాడతాడు. నిన్ను బట్టి మాత్రమే దేవుడు మాట్లాడతాడు. నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు. నీ బ్రతుకాలంలో నువ్వు జీవించిన జీవితం దేవునికి ఎంత ఇష్టంగా ఉన్నదో లేకపోతే అసహ్యంగా ఉన్నదో అనే సంగతిని గురించి మాత్రమే తీర్పు ఉంటుంది. పక్కోళ్ళ గురించి అయితే కనుక వాళ్ళు చేసిన దాన్ని నా అకౌంట్లో వేసుకుంటానంటే మాత్రం కుదరదు. వాళ్ళు చేసింది నా కొడుకు కూతురు చేసింది నాకు రాదు, నా తల్లి తండ్రి చేసింది కూడా నాకు రాదు. ఎవరి ద్రాక్ష పళ్ళు తింటే వారి పళ్ళే పొలవాలి అన్నాడు దేవుడు. అంటే అర్థమేంటి తెలుసా? మీరు ఏదైనా ఒక పుల్లటి వస్తువు తిన్నారనుకోండి, ద్రాక్ష పండు తిన్నారనుకోండి, సహజంగా పులుపు ఉంటుంది కదా. ఆ పులుపు ఉంటే కొంతమందికి పళ్ళు పులుస్తాయి, నువ్వు తింటే నీ పళ్ళు పులుస్తాయి. అలాగే నువ్వు ఆహారం తింటే నీ కడుపు నిండుతుంది, నువ్వు నీళ్లు తాగితే కనుక నీ దాహం తీరుతుంది. కానీ పక్కోళ్ళు మంచినీళ్ళు తాగితే కనుక నీ దాహం తీరుతుందా? అవతలవాడు భోజనం చేస్తే కనుక నీకేదైనా వస్తుందా? లోకంలో ఈరోజైతే కనుక తెలిసి తేలికలుగా మాట్లాడతారు. ఎవరో మన భారతదేశంలో ఏదో ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి ఎక్కడో ఒక ఆటల పోటీలకు వెళ్ళి అందులో కనుక ప్రైజ్ పట్టుకొచ్చారనుకోండి, నేను వెంటనే చెయ్యెత్తి యా అంటానా? ప్రైజ్ వచ్చింది ఎవరికి? ఆయన ప్రైజ్ తెచ్చుకుంది ఎవరు? మన దేశంలోనే ఒక ఆయన అయితే కనుక కోట్ల రూపాయలు సంపాదించాడు, అది నాది అంటానా? అందులో ₹1 నాకు ఇస్తారా? లేదా మన భారతదేశంలో ఏదో ఒక వ్యక్తి అయితే కనుక ఉన్నతమైన పదవిలోకి వెళతారు, ఒక రాష్ట్రపతి పదవిలోకో లేకపోతే కనుక ప్రధానమంత్రి పదవిలోకో, మా కులమోడికి వచ్చింది అంటే కనుక నాకేం వస్తుందా? ఈరోజు లోకం అయితే కనుక కంప్లీట్గా మారిపోయిందండి. పక్కోడు చూసుకుని నాదనుకుంటున్నారు చాలామంది. పక్కోడికి ఏదో జరిగితే నీకెందుకు వస్తుంది? ఎదుటివాడి ఆనందం నీకేనా వస్తుందా? ఎదుటివాడి సంతోషం నీకు వస్తుందా? ఎవడో వీరుడైతే కనుక నువ్వెట్లా వీరుడు అవుతావు? ఆ వీరుని బట్టి నువ్వు కూడా వీరత్వానికి నీకు ఎవరే? వారు ధనవంతులైతే కనుక నీకు ధనం ఎవరే? వారు జ్ఞానవంతులైతే కనుక ఆ జ్ఞానం నీకు రాదే. వాళ్ళు సుఖపడుతుంటే కనుక నీకెట్లా వస్తుంది? చూసేస్తే కనుక అన్నీ వస్తాయా? నా వాడిని చెప్పుకున్నంత మాత్రం చేత నీకు వస్తాయా? ఈరోజు లోకం యొక్క టాక్టిక్స్, లౌక్యం అంటారు కదా, మర్యాద అన్నాడు. ఆ లోక మర్యాద దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగే ఉంది. మీరు చదివిన ఆ మాటలో పై వచ్చిన కూడా అదే. లోక మర్యాద ఎలా ఉందో తెలుసా? పక్కోడికి వస్తే నీదే అన్నట్టుగా మాట్లాడుతుంది. నా దేశంలో ఎవరికి వచ్చినా నాదేనా? నిజమేనా? నా దేశంలో ఎవరు తప్పు చేసినా నేను చేసినట్టేనా? నా దేశంలో ఎవరు మంచి చేసినప్పుడు కూడా నాదేనా? దేనిని వర్తిస్తుందో దేని కూడా చూసుకోవాలి కదండి. లోకమైతే కనుక ఈరోజు తెలిసి తెలియకుండా అమర్యాదగా ప్రవర్తిస్తుంటే దేవుడైతే కనుక చెప్తున్నాడు, మర్యాద అంటే ఏంటో తెలుసా? ధర్మం అంటే ఏంటో తెలుసా? నీ వరకు వస్తే కనుక దేవుని ముందు నిలబడితే కనుక నీ వ్యక్తిత్వం ఏంటి? లోకంలో కూడా నీ కుటుంబం దగ్గరకు వస్తే కనుక నువ్వు నిన్ను ఏ విధంగా నిరూపించుకోవాలన్న సంగతికి వస్తే ఆయన అంటున్న మాట ఒకసారి నేను చదువుతున్నాను చూడండి. 12వ అధ్యాయం కదా, మొదటి వచనం చదువుతున్నాను. మనం 3వ వచనం చదువుకున్నాం. దానికంటే ముందు ఎందుచేత ఈ మాట చెప్పాడంటే ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది.
మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, లోక మర్యాద ఎలా ఉంటుందట? పక్కోళ్ళకి వచ్చినా నాకు వచ్చినట్టే, కరెక్టే కదా? పక్కోళ్ళకి వచ్చినా నాకు వచ్చినట్టే. మీరు అలాగే అనుకుంటున్నారు. ఎవరి పేరు చెప్పుకుని మీరు అలా మేనేజ్ అయిపోతున్నారు. అదేంటిది? వాళ్ళు కష్టపడి సంపాదిస్తే అది మీకు ఎలా అవుతుంది? మన భారతదేశంలో ఉన్న ఏదో ఒక వ్యక్తి అదే ఒలింపిక్స్కి వెళ్ళాడు. ఆయన చిన్నప్పటి నుంచే సాధన చేశాడు, ఎంతో కష్టపడ్డాడు. చివరికి అయితే కనుక ఒలింపిక్స్లో అయితే కనుక ప్రైజ్ వచ్చింది అనుకోండి, సపోజ్. వెంటనే యా అంటారా? అదండి, అతను కష్టపడి వారైతే కనుక జీవితకాలం అంతా ఇచ్చించి వాళ్ళకు ఉన్నతమైన స్థానానికి వెళ్తే అదేదో నేను కూడా వెళ్ళానన్నట్టుగా చాలామంది ఫీల్ అయిపోతున్నారు. ఎట్లా సాధ్యమవుతుంది? ఒకరెవరన్నా కష్టపడైతే కనుక ఏదో ఒక ఏదో వృత్తో వ్యాపారం ఏదో ఒకటి చేసుకుని 4 రూపాయలు సంపాదించారనుకోండి, ప్రపంచంలోనే వీళ్ళైతే కనుక ధనవంతులుగా లెక్కించబడ్డారంటే కనుక ఎస్ మా దేశం వాడు ధనవంతుడు కనుక నేను కూడా ధనవంతుని అంటారా? ముఖేష్ అంబానీ గారు సంపాదించారు, మనకు వస్తుందా? అదానీ గారు సంపాదించారు, ఇది 8 లక్షల కోట్లు ఎంతో, నీకు రూపాయి వస్తుందా? వాళ్ళు సంపాదిస్తే నేను ఎట్లా దాన్ని అన్వయించుకుంటాను? అంటే మా భారతీయుడు కనుక నేను కూడా గర్విస్తున్నానంటారా? తెలియకుండా కూడా చాలామంది ఈరోజు అలాగే మాట్లాడతారు. మన దేశం నుంచి ఎవరో ఒకరు కనుక మిస్ వరల్డ్గానో లేదా మిస్టర్ వరల్డ్గానో తయారయ్యారు అనుకోండి, సపోజ్ అంతగత్తలుగానో బలవంతులుగానో, నేను గర్వపడుతున్నాను అంటారా? వాళ్ళైతే కనుక మీకేంటి? దానివల్ల వచ్చే ప్రయోజనాన్ని వాళ్ళు పొందుతారు కానీ మీకేమీ ఇవ్వరు కదా. దానివల్ల కలిగే సుఖ సంతోషాలందరూ వాళ్ళు పొందుకుంటారు కానీ మీకేమొస్తుంది? తెలిసి తెలియక ఈరోజైతే కనుక మనుషులైతే కనుక పూర్తి ఒక విధంగా చూస్తే కనుక అజ్ఞానంతోనే మనుషులు బ్రతుకుతున్నారు. దేవుడు అయితే అదే చెప్తున్నాడు. ఎవరు చెప్పారు మీకు ఎవరు చెప్పారు? వాళ్ళెవరో గొప్పోళ్ళు అయితే కనుక దానిని బట్టి మీరు చంకలు కొట్టుకున్నారు కానీ మరి మీరెప్పుడు గొప్పలు అవుతారు? మీరెప్పుడు గొప్పలు అవుతారు? మీకు ఉండాలి కదా. మీరు కూడా ఉన్నతమైన స్థానానికి రావాలనుకుంటే మీరు ప్రయత్నించాలి కానీ ఎవరో అయ్యారు కదా అనే ఉద్దేశంతో మీరైతే కనుక ఇలా నిర్లక్ష్యంగా ఉండిపోతే మీరు ఇప్పుడు బాగుపడతారు. దేవుడైతే కనుక అడుగుతున్నాడు సుమా, ఆ రోజు మాత్రం మిమ్మల్ని వ్యక్తిగతంగా ఒంటరిగా అడుగుతాడు. నీ స్థితి ఏంటన్న సంగతిని ఆయనైతే కనుక స్ట్రైట్గా అడుగుతాడు. అందులో లేకుండా మా నాన్న పలాంటాడండి, మా అమ్మ పలానిదండి, మా ఇద్దరు కూడా మంచి భక్తులండి, మా కొడుకు కూతురు కూడా గొప్పోళ్ళండి, ఇది కాదు. నువ్వెవరో చెప్పు. దేవుడైతే కనుక వెరీ పర్టికులర్గా ఇలాగా అడుగుతాడు. అందుకని నీ వ్యక్తిత్వం సంపాదించకుండా, నీకంటూ ఒక గుర్తింపు లేకుండా, దేవుని దృష్టిలో నువ్వైతే కనుక ఆయన దృష్టిలో యోగ్యులుగా కనపడకుండా లోకంలో ఏదోదో చెప్పుకుని పరాన్న జీవులుగా మనం బతికేస్తే లోకంలో ఒకరు కనుక గడిచిపోద్దేమో కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మీరైతే శిక్షించబడటానికి మాత్రం సిద్ధంగా ఉంటారు. ముందు మీరు ప్రయత్నించండి, పక్కోళ్ళ గురించి కాదు. ముందు నా వరకు వస్తే నేనేం చేయాలి, నా వరకు వస్తే కానీ నేను చేయాలి. తనకు మాలిన ధర్మం కరెక్ట్ కాదు కదండి. ముందు మీ సంగతి తేల్చుకోకుండా పక్కోళ్ళ గురించి మాట్లాడితే ఎట్లా? ముందు మీ సొంత రక్షణ చూడండి, తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు బాగుపడి పక్కోళ్ళను బాగుపెట్టు. అంతేగాని నీ బ్రతుకు సరిగా లేకుండా నేను ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించేసాను అనుకుంటే కనుక అదేమాత్రం కూడా దేవుని దృష్టి అయితే కనుక విలువైనది మాత్రం కాదండి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోకండి. మీ స్థితి ఏంటో చూసి మాట్లాడండి. ఎవరి బరువు వాళ్ళే మోసుకోవాలటండి, ఎవరి రోగాన్ని వారే భరించాలి, ఎవరు కలిగిన దెబ్బను బట్టి వచ్చే నొప్పి వాళ్ళే సహించాలి తప్ప పక్కోళ్ళకి సంబంధం లేదు. నీ ఆకలి నువ్వే తీర్చుకోవాలి, నీ దాహం వచ్చినప్పుడు నువ్వే నీళ్ళు తాగాలి, నీ ఒంట్లో రోగం వస్తే కనుక నువ్వే వైద్యం చేయించుకోవాలి. కానీ నీ కలిగిన కష్టాన్ని బట్టి పక్కోళ్ళు కనుక ఏదో చేస్తే కనుక నీకు తగ్గుతుందా? నా ఆకలికి మీరు భోజనం చేస్తే నా ఆకలి ఎట్లా తీరుస్తుందండి? ఇది ముందు అర్థం చేసుకుని జ్ఞానవంతులుగా మారండి. దేవుడు చెప్తున్న మాటలో పరమార్థాన్ని గుర్తెరగండి. ఆయన చిత్తానుసారంగా మనం ఉన్న రోజున తప్పకుండా ఆయన కృపను మనం పొందటానికి, ఆయన సన్నిధిలో మనందరూ కూడా నిర్దోషులుగా ఉండటానికి అవకాశం కలుగుతుంది. మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయాలని మనమందరం కూడా మనసారా కోరుకుందాం, ప్రార్థన చేసుకుందాం.